వైఎస్ఆర్సీపీ వ్యవహారాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఆ పార్టీ పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే యోచనలో ఆ పార్టీ అధినేత ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కినుక వహించడానికి కారణమవుతుంది. వాస్తవానికి కరణం ధర్మశ్రీ గడిచిన 3 ఎన్నికల్లోనూ చోడవరం నుంచే బరిలో దిగారు. 2019లో మాత్రం ఆయన వైఎస్ఆర్సీపీ తరపున విజయం సాధించారు. మరోసారి తనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా సహకరిస్తారని ఆయన ఆశిస్తున్నారు. కానీ పార్టీ అధినేత మరో దిశలో యోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. భీమిల్లో అవంతి శ్రీనివాస్ ఖాళీ చేయడంతో ఆ స్థానానికి కరణం ధర్మశ్రీని పంపించే యోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా చెబుతున్నారు. దీని మీద కరణం ధర్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో ఆ పార్టీ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వాస్తవానికి 2019లో అనకాపల్లి నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం టికెట్ని ఆశించారు. కానీ ఆయనకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించారు. అయితే ఇప్పుడు మాత్రం చోడవరానికి గుడివాడ అమర్నాథ్ని పంపించి గాజువాకకు మరోసారి కొత్త నేతకు అవకాశం ఇచ్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇదే జరిగితే వైఎస్ఆర్సీపీలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిణామాలు అనూహ్య మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక బదిలీలు చేసి పలువురు నేతల్ని అటు ఇటు మార్చి చేతులు కాల్చుకున్న ఆ పార్టీ మరోసారి అలాంటి పరిణామాలకే శ్రీకారం చుడుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఏమైనా ఈ పరిణామాలతో విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీ వ్యవహారాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బూడి ముత్యాల నాయుడిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎంని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కన్ఫర్మ్ చేసేశారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తె అనురాధను బరిలో దింపారు. అక్కడ ఆమె బండారు సత్యనారాయణమూర్తి చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో మరోసారి మాడుగులకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడినే కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో మాడుగుల కన్ఫర్మ్ చేసినటువంటి తరుణంలో చోడవరం విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారు? ప్రస్తుతం విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న అమర్నాథ్ని చోడవరానికి బదిలీ చేస్తారా? అదే జరిగితే కరణం ధర్మశ్రీ దాన్ని ఎలా స్వీకరిస్తారు? కరణం ధర్మశ్రీ భీములకి బదిలీ అయ్యేందుకు అంగీకరిస్తారా లేదా అన్నవి కీలక పరిణామాలు. ఈ విషయంలో ఆ పార్టీ వ్యవహారాలు మాత్రం ఆసక్తికర చర్చకైతే ఆస్కారం ఇస్తున్నాయి.